హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో ఇక మరొక వారం రోజుల్లో ఫలితం ఏంటో తేలిపోనున్న సందర్భంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ సిద్ధమైపోతున్న తరుణంలో దానికి కౌంటర్ గా చంద్రబాబు నాయుడు కూడా అమరావతి కేంద్రంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఆ ఎల్లో సోషల్ మీడియా పోస్టులతో పోటెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో అంటే ఆయనకు జాకిల్ పెట్టే ఈ కుల మీడియా ఎట్లాంటి వార్తలు రాసింది ఏంటన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2009లో కూడా ఇలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోతున్నారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పి అప్పట్లో వాళ్ళ సమీకరణలు ఎట్లా ఉంటాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కళ్ళగా మారిన కళ. మళ్ళీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత గొప్ప కళలు కట్టాడో కాంగ్రెస్ వాదులకే కాక సాధారణ ప్రజలకు కూడా తన కళ నిజమవుతుందన్న ధీమా ఆయనలో ఇప్పటికీ ఉంది. గత 5 ఏళ్లుగా తాను చేసిన మంచి పనులకు ప్రజలను అనూహ్య ఆదరణ లభిస్తున్నదని, ఓటర్లలో కృతజ్ఞతా భావం పొంగి పొర్లుతున్నదని, వైఎస్ కు ఓటు వేయకుంటే చేతులకు కుష్ఠరోగం వస్తుందని గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు భావిస్తున్నారని ఆయన నమ్ముతున్నాడు. ఈయన మనోగతం లాగా ఎట్లా రాసింది చూడు ఈ కులపత్రిక. వైఎస్ కు ఓటు వేయకుంటే చేతులకు కుష్ఠరోగం వస్తుందని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనుకుంటున్నారని ఈడు అనుకుంటాడంట. ఎవరు? ఈనాడు పత్రికోడు. వైఎస్ అట్లా భావించడా? ఆ నమ్మకంతోనే ఈ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నాడు ఆయన. 100 తాను మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నాడు. ఆయనే కాదు, కోస్తా రాయలసీమ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. 1978 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని, అప్పుడు జరిగిన త్రికోణ పోటీలో ఇందిరమ్మ కాంగ్రెస్ గెలిచిన చందంగా ఇప్పుడు తాము గెలవబోతున్నామని ఆశపడుతున్నారు. ఇందుకు వీరు చెప్తున్న కారణాలు గత 5 ఏళ్లలో చేసిన మంచి పనులు, దాదాపు 50 లక్షల మందికి నెల టంచన్ గా పింఛన్లు అందజేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం హయాంలో కొత్త పింఛన్ల మంజూరు అతి కష్టంతో కూడుకున్న పని. ఎవరో ఒకరు చనిపోతే ఆ ఖాళీలో కొత్త వారికి ఇచ్చేవారు. అందువల్ల పింఛన్లు కోరే ముస్లిం ముతక జనం తమ ఊర్లో పింఛన్లు పొందేవారు చస్తే బాగుంటుందని ఆలోచన చేసేవారు. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కోరితే వారికి మంజూరు చేశాడు. ఆ కృతజ్ఞతతోనే ఆ ముసలి వాళ్ళంతా తనకు ఓటేస్తారన్నది ఒక నమ్మకం. చిదంబరం ప్రకటించిన రైతుల అప్పు రద్దు పథకం వైఎస్ ఖాతాలో జమ పడింది. వైఎస్ వల్లనే తమకు అప్పుల బాధ తీరిందని రైతాంగం భావిస్తున్నది. పంట రుణాలు, బంగారు నగల తాకట్టు రుణాలు కూడా రద్దు కావడం వల్ల ఎందరో రైతు కుటుంబాలు, మహిళలు ఆయన పట్ల కృతజ్ఞత చూపుతున్నారని రెండో కారణం. ఈ 5 ఏళ్లలో దాదాపు 50 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం కూడా ఆయన గెలుపుకు కారణం అవ్వచ్చని అప్పట్లో ఒక విశ్లేషణ. ఇది పోతే ఇది చూడండి, ఇంకా ఈ జాకీలు అయితే మామూలుగా ఉండవు. తెలుగు వీరుడికి ప్రాణ ప్రతిష్టనంట. పోకు నాయకుడు తెలుగు వీరుడు 2009 ఎన్నికల పోలింగ్ తర్వాత ఫలితాలకు ముందు రాసిన ఆర్టికల్ అన్నమాట. తెలుగు వీరుడికి ప్రాణ ప్రతిష్ట. ఏప్రిల్ 16, 23 తేదీలలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి అనుకూలమైన తీర్పు చెప్పారని నమ్మడానికి బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ కు 2 వారాల వరకు ఈ పరిస్థితి లేదు. చంద్రబాబు మీద సాధారణ ప్రజల్లో ఏమాత్రం నమ్మకం లేదు. అధికారం చేజారి 5 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు తనకు మళ్ళీ ఎందుకు ఓటేయాలో నచ్చజెప్పలేకపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి మీద ఆందోళనలు, అధికారంలో ఆయన స్థిరపడిపోతున్నాడన్న ఆక్రోశం వెళ్ళగక్కడం తప్ప చంద్రబాబు చేసింది ఏం లేదు. వైఎస్ కంటే తాను ఎందులో ఎక్కువ అన్నది నిరూపించడం ఆయన చేత కాలేదు. కానీ గోదావరి వరదలో కొట్టుకుపోతున్న వాడికి కుక్కతో దొరికి నెలకు 2,000 రూపాయలు ఇచ్చే నగదు బదిలీ పథకం దొరికింది ఆయన. ఎవరి మేధస్సులో నుంచి పుట్టిన పథకమో తెలియదు కానీ అది చంద్రబాబు పాలిట దేవుడిచ్చిన వరం వలె ఉపకరించింది. 2వ దశ పోలింగ్ లో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. అన్ని తరగతులు, అన్ని వర్గాల మహిళలు దాని పట్ల విపరీతంగా ఆకర్షితులైనారు. వారిలో ఒక విధమైన ఉన్మాదాన్ని సృష్టించింది. అది నెలకు 2,000 అంటే సామాన్యమైన మొత్తం కాదు. పట్టణాలలో బీఎస్సీలు, బీకాంలు చదివిన యువతి యువకులు నెలకు 1,500 నుంచి 2,000 రూపాయల జీతానికి రోజుకు 10 గంటల పాటు పనిచేయడం చూస్తున్నాం. మనం ఆసుపత్రులు, హోటళ్లు, చిన్న పరిశ్రమలు, చిన్న చితక ఆఫీసుల్లో సాధారణ ఉద్యోగుల జీతాలు ఈ స్థాయిలోనే ఉంటాయి. అంత చదివి ఒళ్ళు వంచి పనిచేస్తేనే వచ్చే జీతం నెలకు 2,000 అయినప్పుడు ఏ పని చేయకుండా ఇంటికి ఈ మొత్తం వస్తుందంటే సగటు మహిళలు ఎంత సంతోషపడతారో ఊహించవచ్చు. ఇంత మాత్రం సొమ్ము తమ చేతికి వస్తే మగవాళ్ళ మీద ఆధారపడకుండా స్వేచ్ఛ వస్తుందని భావించారు మహిళలు. అప్పట్లో ఈ తెలుగు వీరుడి డ్రామాలు ఇట్టుండేవి అనమాట. దీనికి ఇక ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు జాకిల్ పెట్టి లేపడం అన్నట్టు ఈ 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి నారా లోకేష్ బ్రెయిన్ లో పుట్టిందన్న ఆలోచన ఎంత గొప్పదో అని చెప్పి అప్పట్లో ఆయనకు ఆహాఓహోలు అనమాట. తీరా చూస్తే ఫలితాల్లో ఈయన మళ్ళా 94 స్థానాలకు పరిమితమై వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి విజయవంతంగా పవర్ లోకి రావడం జరిగిపోయింది అనమాట. సేమ్ ఇప్పుడు కూడా అట్లాంటి కళలే కంటుండ్రి. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెయ్యికి ఎముక లేకుండా సంక్షేమాన్ని ఇంచుమించు 2,26 లక్షల మందికి పైగా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరికీ సంక్షేమాన్ని అంటే అర్హులందరికీ కూడా ఏ పథకంలో వీలైతే ఆ పథకంలో అకామిడేట్ చేస్తూ మేలు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మొన్న పోటెత్తిన ఓటు మొత్తం పాజిటివ్ ఓటు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో మరి వీళ్ళ కళలా ఇవి భ్రమలా ఏంటన్నది రేపు 4వ తారీఖున తేలిపోతుంది. మరోవైపు ఇప్పటికే ఈ కుల రాజధాని అమరావతి కేంద్రంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే ఐటీడీపీ సోషల్ మీడియాతో సహా ట్విట్టర్ హ్యాండిల్స్ అన్ని కూడా పోటెత్తిస్తున్నారు. అమరావతి కేంద్రంగా చంద్రబాబు పట్టాభిషిక్తుడు అవుతున్నాడని రాసుకొస్తున్నారు అనమాట. సో మరి ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేద్దాం. ఇప్పటికే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వైసీపీ రెడీ అవుతున్న తరుణంలో దానికి కౌంటర్ గా చేస్తున్న ఈ ప్రయత్నం విఫల ప్రయోగమా లేకపోతే సఫల ప్రయోగం అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.